హలో. ఏంటే లండన్లో చల్లటి రాత్రి మొగుడు పక్కన వెచ్చగా పడుకున్నావా? ఏ అశ్విన్, నువ్వా? నంబర్ ఎలా తెలుసుకున్నారా? మీ ఇంటి పక్క నుంచి మాట్లాడుతున్నానే. యూ డెవిల్. అవును, ఇందు కొత్త ఇల్లు ఎక్కడే? తెలీదురా. ఏయ్, నువ్వు ఒక్కదానివే పెళ్లి చేసుకుని సుఖ సంసారం చేసుకుంటే సరిపోద్దా? మేము ఎంజాయ్ చేయొద్దా? వయసు వచ్చేసిందే, చెప్పవే. రీ, నాకు తెలీదురా. తెలిసినా చెప్పను. చెప్తే నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో ఒక గొడవ చేస్తావు. అర్ధరాత్రి ఫోన్లో ఎవరు? అది హైదరాబాద్ నుంచి మమ్మీ వాసు. ఆహా, అబద్ధం చెప్తున్నావేంటే? ఆదర్శ దంపతిమా? మర్యాదగా ఇందు అడ్రస్ ఎక్కడో చెప్పు, లేదంటే నీ మొగుడు నంబర్ కూడా నా దగ్గర ఉంది. కాల్ చేసి అప్పట్లో మన దగ్గర అఫైర్ ఉండేదని అబద్ధం చెప్పేస్తా. రీ కమీనే, నువ్వు ఇందు గురించి ఎంతగినా తగ్గిస్తావు. అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకో. మనిషి నేచర్ ఎవరికి కావాలంటే స్టేచర్ ఇస్ ఇంపార్టెంట్. వాట్ డు యు సే మిస్టర్ నాయుడు? యు ఆర్ రైట్ సర్, అబ్సల్యూట్లీ రైట్. ఎక్స్క్యూజ్ మీ రాణి, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే. ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలండి ప్లీజ్. లోపల ఎవరు లేరు. లోపల నా ఇందు ఉంది. స్టాక్స్ లో ఇన్వెస్ట్ ఏమండి, చేయడం. అశ్విన్ వచ్చాడు. ఎక్కడ? అదిగో అక్కడ. వెళ్ళేమండి. లోపలికి వెళ్ళకూడదు సార్. ఇందుతో మాట్లాడాలి. ఎవరు ఇన్వైట్ చేశారు? అరే, ఒక్కసారి కలిసి వస్తారంటే అరే, ఆగమంటే వచ్చేస్తానయ్యా. రేయ్, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అంకుల్, ఒక్కసారి ఇందుని కలుస్తాను ప్లీజ్. ఇందు ఇక్కడ లేదు. అంకుల్, మీరు అర్థం చెప్తున్నారు. నాకు తెలుసు ఇందు ఇక్కడే ఉంది. ఒకవేళ ఉన్నా నిన్ను కలవని మనం జస్ట్ గెట్ అప్ ఫ్రమ్ హియర్. ప్లీజ్ అంకుల్, మీకు దండం పెడతాను. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు యు. నో ఎక్స్ప్లెనేషన్, నథింగ్. జైలుకి వెళ్ళినా బుద్ధి రాలేదా నీకు? ప్లీజ్ అంకుల్, అంకుల్ లెట్ మీ గో ఇన్సైడ్ ప్లీజ్. అంకుల్ ప్లీజ్ ఒక్కసారి, హే వదలండి అంకుల్. ఒక్కసారి అంకుల్, ఇందు కావాలి. ఆంటీ మీరు చెప్పండి. మీ వాడి ఇంటికి వచ్చి గొడవ చేశాడని ఇందు వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ ఇది. సమయానికి అమ్మాయి అమెరికాలో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేయాల్సి వచ్చేది. ఆల్రెడీ మీ వాడు అమ్మాయి విషయంలో జైలుకి వెళ్ళొచ్చాడు. ఈసారి మినిమం 6 ఏళ్లు పడుద్ది. సార్, మా వాడు అమాయకుడు మూర్ఖుడు అర్థం కావట్లేదు సార్. రే, ఏముందిరా దాని దగ్గర? ఏమండి, మీరుండండి సార్, ప్లీజ్ ఈ ఒక్కసారి వదిలేయండి. మళ్ళీ మా వాడిని అటువైపు వెళ్లకుండా చూసుకుంటాను, ప్లీజ్. కంప్లైంట్ వచ్చింది కాబట్టి యాక్షన్ తీసుకోక తప్పదమ్మా. ఈసారికి మీ వాడిని సస్పెక్ట్ లిస్ట్లో పెడుతున్నాను. ఏయ్, మళ్ళీ అక్కడ ఏ గొడవ జరిగినా కూడా ముందు నిన్ను లోపలేస్తాను. జాగ్రత్త అమ్మా. మీ వాడిని ఆ ఇంటికి ఆ ఇంటి వాళ్ళకి కిలోమీటర్ దూరంలో ఉండమని చెప్పండి. ఇది గనక రిపీట్ అయితే లైఫ్ అంతా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. విన్నావా? నా కర్మరా, చాలరా, ఇక నేను ఆపేసాయి. ఇన్నాఫ్. చూడు ఎలా వెళ్ళిపోతున్నాడు. ఉండండి. హిందూ 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 ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కొంచెమైనా నీకు అమ్మ మీద ఉందా? 2 సంవత్సరాలు నిన్ను జైల్లో చూసినప్పుడు నేను ఎంత నరకం అనిపించానో నీకు తెలుసా? అమ్మ గురించి ఒక్కసారి నా ఆలోచించావా? ఫంక్షన్లు, ఫ్రెండ్స్, చుట్టాలు అని మీ నాన్న ఎంత హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు అవన్నీ నీ వల్ల వదిలేశారు కదరా. మళ్ళీ పోలీసులు గొడవలు అంటే నా వల్ల కావట్లేదు. అసలు నీ మీద ప్రేమ ఉంటే అమ్మ ఎందుకు వదిలేసిపోతుంది? ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, నిన్ను మర్చిపోయిందిరా. రే చిన్న, నువ్వు కూడా అమ్మాయిని మర్చిపోరా. అమ్మా, నేను కష్టపడతానని చెప్పి నువ్వు నన్ను వదిలేదు కదమ్మా. అలాగే నేను ఇందుని వదలలేను. బట్ ఐ ప్రామిస్, ఇంకెప్పుడు ఇందు ఇంటికి గొడవ చేయను. నా వల్ల నీకు ఏ కష్టం కలగదమ్మా.